13 ఏళ్ల నుంచి ఒక పరీక్షను నిర్వహిస్తుంటే అందులో 6 సార్లు పేపర్ లీకేజీలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇంతకు మించిన అప్రతిష్ట ఇంకోటి ఉండదనుకుంటా. మళ్ళీ అదే నీటు, మళ్ళీ అదే కథ, మళ్ళీ అదే పేపర్ లీకేజీ. ఈసారి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేసింది నీట్. 2026 మే 3వ తారీఖున జరిగిన నీట్ పరీక్షని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఎందుకు అంటే పేపర్ లీకేజీ కారణం. వాస్తవానికి ఇక్కడ పేపర్ లీక్ అవ్వలేదు. గెస్ట్ పేపర్తో వచ్చిన ఒక పేపర్లో ఉన్న ప్రశ్నలు యథాతథంగా నీట్ పేపర్లో వచ్చినాయి. ఇదే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం. అసలు ఇంతకీ ఆ గెస్ట్ పేపర్లో ఏముంది? ఎందుకు నీట్ ఎగ్జామ్ని రద్దు చేసింది ఎన్టీఏ? అసలు దీని అనుకున్న మాఫియా ఎవరు? ఏం జరుగుతుంది? నీట్ అసలు అవసరమా ఈ దేశానికి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 2026 మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరిగింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకుంటే అందులో 96.98% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే ఆల్మోస్ట్ 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ దీనికంటే ఒక 15-20 రోజుల ముందు నుంచి గెస్ట్ పేపర్ అనే ఒక పేపరు మొత్తం 10-15 రాష్ట్రాల్లో సర్క్యులేట్ అయింది. ఈ గెస్ట్ పేపర్లో 410 ప్రశ్నలు ఉంటే అందులో 135 ప్రశ్నలు యథాతథంగా నీట్ ఎగ్జామ్లో వచ్చేసినాయి. నీట్ ఎగ్జామ్లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నల్లో కెమిస్ట్రీ 50 ప్రశ్నలు, ఫిజిక్స్ 50 ప్రశ్నలు, బయాలజీలో బాటనీ 50 ప్రశ్నలు, అట్లాగే జువాలజీ 50 ప్రశ్నలు. మొత్తం 200 ప్రశ్నలతో నీట్ ఎగ్జామ్ జరిగితే అందులో 135 ప్రశ్నలు ఈ గెస్ట్ పేపర్ పేరుతో రిలీజ్ అయిన పేపర్లో ఉన్న ప్రశ్నలే వచ్చినాయి. బయాలజీలో ఉండే 90 ప్రశ్నలు ఈ గెస్ట్ పేపర్లో ఉన్నాయి. అట్లాగే కెమిస్ట్రీలో ఉన్న 45 ప్రశ్నలు, 50 ప్రశ్నల్లో 45 ప్రశ్నలు ముందుగా రిలీజ్ అయిన గెస్ట్ పేపర్లో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాంటి గెస్ట్ పేపర్లని చాలా మంది రిలీజ్ చేస్తుంటారు. గెస్ట్ పేపర్ అంటే ఏం లేదు, ఇట్లాంటి క్వశ్చన్లు వస్తుండొచ్చు, ప్రిపేర్ అవ్వండి అనేది ఆ గెస్ట్ పేపర్ ఉద్దేశం. ఇది చాలా చోట్ల రిలీజ్ అవుతుంది, చాలా మంది కొనుక్కుంటారు. ఎందుకంటే పేపర్ ఎలా ఉండబోతుంది, నీట్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవడానికి ఇది చాలా మంది కొనుక్కుంటారు. దాని ఆధారంగా ప్రిపేర్ అవుతుంటారు. ఇందులో తప్పేం లేదు. కానీ ఆ గెస్ట్ పేపర్లో ఉన్న ప్రశ్నలు యథాతథంగా నీట్లో రావడమే ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు, ఈ గెస్ట్ పేపర్ని ఒక్కొక్కరు 10 లక్షల నుంచి 28 లక్షల రూపాయల వరకు పెట్టి కొనుక్కున్నారంట. అంటే చూడండి, ఏ అవసరం లేకుంటే, అంటే వాస్తవానికి 20-30 వేలకు దొరికే ఈ గెస్ట్ పేపర్ని 10 లక్షల నుంచి 28 లక్షల రూపాయల వరకు పెట్టి కొనుక్కున్నారంటే దాన్ని వెనుకున్న గూఢ అర్థమైంది. వాస్తవ నీట్ ఎగ్జామ్లో ఉండే ప్రశ్నలు చాలా వరకు ఇందులో వస్తాయి అన్న విషయం తెలిసే చాలా మంది ఈ పేపర్ను అంత ధర పెట్టి, అంటే లక్షల్లో ధర పెట్టి కొనుక్కున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మహారాష్ట్రలో 10 లక్షల రూపాయలు పెట్టి ఈ పేపర్ కొనుక్కున్న ఒక విద్యార్థిని కూడా అరెస్ట్ చేసిర్రు సిబిఐ వాళ్ళు. అసలు యూపీఎస్సీ లాంటి విధానంతో చాలా పోటీ పరీక్షల్ని 80 ఏళ్ల నుంచి అత్యద్భుతంగా పకడ్బందీగా నిర్వహిస్తున్న యూపీఎస్సీ లాంటి సంస్థను చూసైనా ఈ ఎన్టీఏ నేర్చుకోవచ్చు కదా. అసలు నీట్ ఎగ్జామ్ అనేది ఎందుకు? రాష్ట్రాలు ఏమంటున్నాయి? 2013 వరకు ఎంబీబీఎస్ ప్రవేశాలని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్గా ఉండేవి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా పరీక్షలు నిర్వహించుకునేది. తెలంగాణ, ఏపీకి కలిపి ఎంసెట్ అనేది ఒకటి ఉండేది. ఎంసెట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లను ఫిలప్ చేసుకునేది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అట్లాగే కర్ణాటక సెట్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా ఈ ఎంబీబీఎస్ సీట్ల ఫిలప్ కోసం సపరేట్గా టెస్టులు నిర్వహించుకునేవి. ఒక 15% సీట్లను మాత్రం జాతీయ స్థాయిలో ఒక టెస్ట్ నిర్వహించేవారు, దాని ద్వారా తీసుకునేవాళ్ళు. ఇవే కాకుండా చాలా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్మెర్ లాంటి సంస్థలు కూడా వాట్లల్లో జాయిన్ కావడానికి ప్రత్యేకమైన టెస్టులు పెట్టుకునేవి. కానీ 2013లో అకస్మాత్తుగా నీట్ అనే ఒక విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇవన్నీ రద్దు, జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలని చెప్పి నీట్ని ప్రవేశపెట్టినాయి. ఆ టైంలోనే రాష్ట్రాలు చాలా అబ్జెక్ట్ చెప్పినాయి దీనికి. అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వినిపించుకోకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పోనీ తీసుకొచ్చి ఏమైనా సమర్థవంతంగా నిర్వహిస్తుందా అంటే వరుసగా పేపర్ లీకేజీలు. 2013లో నీట్ స్టార్ట్ అయితే 2013-14లో సరిగ్గా నిర్వహించారు. 2015లో పేపర్ లీకేజ్, 2016లో పేపర్ లీకేజ్, 2018లో పేపర్ లీకేజ్, 2021లో పేపర్ లీకేజ్, 2024లో పేపర్ లీకేజ్, ఇప్పుడు సహజంగా 2026లో మళ్ళీ పేపర్ లీకేజ్. మొత్తం 6 సార్లు, 13 ఏళ్లలో 6 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి? ఒకవైపు యూపీఎస్సీ 80 ఏళ్ల నుంచి సివిల్ లాంటి అత్యద్భుతమైన పరీక్షల్నే చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంది. మరి ఎన్టీఏ ఏం చేస్తున్నట్టు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తున్నట్టు? 2015లో ఎగ్జామ్ రాసే టైంలో బ్లూటూత్, మైక్రో సిమ్ కార్డులు పెట్టి ఆన్సర్లను రప్పించుకున్నారు రాసిన కొద్దిమంది. దీని మీద సుప్రీంకోర్టు విచారణ చేసి ఆ ఎగ్జామ్నే రద్దు చేయమని చెప్పింది. 2016లో కూడా నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో దీని మీద కొద్దిమందిని అరెస్ట్ కూడా చేసి, 2018లో అయితే ఏకంగా వాట్సాప్ ద్వారానే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది.
2021లో ఒకవైపు పరీక్ష జరుగుతుంది పరీక్ష హాల్లో, ఇంకోవైపు పేపర్ బయటకు వచ్చేసింది. ఒక అభ్యర్థి తరపున ఇంకొకరు పరీక్ష రాయడం, ఇట్లాంటి అవకతవకలన్నీ బయటపడ్డాయి. దాంతో ఆసారి కూడా ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాల్సి వచ్చింది. 2024లో కూడా ఇదే పరిస్థితి. బీహారు, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ కంటే ముందే పేపర్ బయటికి రావడంతో ఆ ఇయర్ కూడా విపరీతమైన వివాదాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా 2026లో రాజస్థాన్ నుంచి మొత్తం వ్యవహారం బయటపడ్డది. కానీ మొత్తం భారతదేశంలో 10 రాష్ట్రాలు, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఒక 10 రాష్ట్రాల్లో వరకు ఈ పేపర్ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. లక్షలాది మంది భవిష్యత్తు ఇది. ఒక్కొక్కరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పదే ఏండ్ల తరబడి కష్టపడి విపరీతంగా మానసిక వేదనకు గురై ఈ పరీక్ష రాస్తుంటారు. నీటిలో సీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఈ పరీక్షని చాలా మంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి ఎగ్జామ్ని వీళ్ళ చేతగాంతనం వల్ల, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేతగాంతనం వల్ల ఇప్పుడు ఈ పేపర్ లీక్ అయింది. మొత్తం దేశవ్యాప్తంగా 45 మందితో కూడిన ఒక గ్యాంగ్, ఒక ముఠా ఈ పేపర్ లీకేజీల వెనుకున్నట్టు తెలుస్తుంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు దీనికోసం, నీట్ కోసం. 1 సంవత్సరంతో సరిపెట్టకుండా సంవత్సరాల తరబడి నీటి కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతేకాదు కోచింగ్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంత ఒత్తిడిని తట్టుకొని, ఇంత పోటీని తట్టుకొని ఈ నీట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న టైంలో ఇట్లాంటి వార్త నిజంగా వాళ్ళందరికీ శరాఘాతం లాంటిది. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు దించుకుంటుంది. ఫెయిల్ నీట్, నీట్ 2026 ఫెయిల్, నీట్ లీక్, లీకేజ్ నీట్ ఇట్లాంటి హ్యాష్ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఒకే ఒక్క పరీక్షని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న ఎన్టీఏ మీద కూడా మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి, విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఒకప్పుడు రాష్ట్రాల స్థాయిలో చాలా ప్రశాంతంగా జరిగిపోయేది ఈ పరీక్ష. అట్లాంటి పరీక్షని జాతీయం చేసి నానా సంఖ్యలు నాకిచ్చి విద్యార్థులను అగచాట్లకు గురి చేస్తారు. ఎప్పటి నుంచో ప్రతి 2 ఏళ్లకోసారి పేపర్ లీకేజ్ అవుతున్నా కూడా నీట్ కనీసం తన తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేయట్లేదు. ఇప్పటికే ఈ నీట్ మీద విపరీతంగా గుర్రుగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఈ తాజా సంఘటనతోటి మరింత వ్యతిరేకతతో ముందుకొస్తున్నాయి. నీట్ని రద్దు చేయాలని చెప్పి, రాష్ట్రాలకు అడ్మిషన్ హక్కులు ఇవ్వాలని, అంతేకాకుండా 12th పాస్ మార్కులతోటే MBBS సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ కేవలం పేపర్ లీకేజ్ అనేది కాదు సమస్య. ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒకే ఒక్క పరీక్షని ఎందుకు నిర్వహించలేకపోతుంది సమర్థవంతంగా? అదే ఇక్కడ ప్రశ్న. ప్రతి సంవత్సరం కోచింగ్ మాఫియా, లీక్ రాకెట్లు, డబ్బుతో ఆటలు ఇట్లా మొత్తం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. అయినా కూడా ఎన్టీఏ చేష్టలోడికి చూడడం తప్ప ఏమి చేయలేకపోతుంది. మహా అయితే ఎగ్జామ్ని మరోసారి నిర్వహించగలుగుతుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో మెరిట్ అనే పదం మీద పిల్లల్లో విశ్వాసం పోద్ది. ఇకనైనా పరీక్షని పకడ్బందీగా నిర్వహించగలిగితే నిర్వహించండి, లేదంటే రాష్ట్రాలకు అప్పగించండి. అంతే తప్ప విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటమాడుకునే పని మానేయండి. 13 సార్లు పరీక్ష పెడితే 6 సార్లు పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చినాయంటే ఫెయిల్ అయినట్టే ఎన్టీఏ పూర్తిగా ఇందులో. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.